కలిసి ఆయనకి పాద పూజ చేసుకుని ఈ విధంగా అడిగారట, ఓ మహాప్రభు సూత మహాముని, లోకంలో ఉండేటటువంటి మనుష్యాది జాతులకు అతి సులభతరమైనటువంటిది, మిక్కిలి సులభతరమైనటువంటిది జప విధానం గాని, తప విధానం గాని, పూజా విధానం గాని ఏదైనా ఉన్నట్లయితే సెలవీయని మహాప్రభు అని చెప్పి చెప్పడం జరిగిందట. అడగడంతో ఆ సూత మహాముల వారు ఈ శౌనకాది ఋషులందరికీ ఇలా చెప్పడం ప్రారంభించారట, ఓ మహా ఋషులారా, మీకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ నారద మహాముల వారికి ఏ పూజా విధానాన్ని అయితే సెలవిస్తారో అంటే చెప్పారో ఆ వ్రత విధానాన్ని మీకు చెప్తాను, శ్రద్ధగా విని ఆలకించండి అని చెప్పి చెప్పిందట. ఇలా ఒకనొక సమయంలో త్రిలోక సంచారి ఉండేటటువంటి నారద మహాముల వారు ఒకనొక సమయంలో భూలోకమునకు బయలుదేరి వచ్చి భూలోకములో నివసించేటటువంటి మనుష్యాది జాతుల వారందరినీ చూడటం జరిగిందట. వారికి అనేకమైనటువంటి ఈతివాదలు ఉన్నాయట. ఈతివాదలు అనేటువంటివి ఎటువంటివి అంటే, కొంతమంది గృహం లేకుండా బాధపడుతున్నారట, కొంతమంది మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నారట, మరి కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారట, మరి కొంతమంది సంతానం లేకుండా బాధపడుతున్నారట. అటువంటి బాధలు పడుతూ ఉండేటటువంటి వారిని చూసినటువంటి నారదుల వారు వీరికి సులభతరమైనటువంటి పూజా విధానం ఏదైనా చెప్పగలను అని చెప్పేసి సాక్షాత్తు వైకుంఠములకు బయలుదేరి వెళ్ళారట. ఆ వైకుంఠంలోకి బయలుదేరి వెళ్ళేటువంటి సమయంలో ఆయన శ్రీ మహావిష్ణువు దక్షిణాయన పుణ్యకాలంలో ఉన్నారట. ఆ దక్షిణాయన పుణ్యకాలం అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మార్గశిర శుద్ధ ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి వరకు ఉండేటువంటి దక్షిణాయన పుణ్యకాలం. ఆ సమయంలో వెళ్ళేసరికి వైకుంఠ ద్వారాలు మూసుకుని ఉంటాయి. ఉండేసరికి ఆ ద్వారం దగ్గరే ఆ స్వామిని సేవించుకుని అనేకమైనటువంటి స్తోత్ర పాఠాలన్నీ చదువుకున్నటువంటి నారద మహాముల వారు ఇంతలో ఉత్తర ద్వార దర్శనం జరగడంతో ఆ నారద మహాముల వారిని శ్రీ మహావిష్ణువు అడుగుతారట, ఓ మహాప్రభు, మీరు ఇక్కడకు వచ్చినటువంటి కార్యక్రమం ఏమిటి? లోక కళ్యాణార్థం వచ్చారా అని అడగడంతో, ఓ మహాప్రభు, నేను భూలోక సంచారి అయి వెళ్ళి అక్కడ మనుష్యాది జాతుల వారికి అనేకమైనటువంటి ఈతివాదలను తెలుసుకుని వచ్చాను. వారి ఈతివాదలు తొలిపోయేటటువంటి ఏదైనా పూజా విధానం కానీ, జప విధానం కానీ, తప విధానం కానీ అతి మిక్కిలి సులభతరమైనటువంటిది కావాలను అని చెప్పి సాక్షాత్తు శ్రీ నారదుల వారు శ్రీ మహావిష్ణువుని అడుగుతారు. అడిగేసరికి శ్రీ మహావిష్ణు వాళ్ళు ఇలా చెప్తారట, ఓ నారద మహాముని, శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత విధానం అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ వ్రత విధానాన్ని ఆచరించినట్లయితే ఒక వాక్యాలతో, ధన ధాన్యాలతో, రత్నాసులతో, తొలతోగుతో వర్తిల్లుతూ ఉంటారు. సర్వకార్య విజయం జరుగుతుంది. ఏ పెళ్లి వివాహం మునుపు గాని, వివాహం తరువాత గాని, గృహప్రవేశం మునుపు గాని, గృహప్రవేశం తరువాత గాని ఏ శుభకార్యమునందైనను ఈ వ్రత విధానాన్ని ఆచరించినట్లయితే ఆ శుభకార్యం తప్పక జరుగుతుంది అని చెప్పి చెప్తారు. అలాగే చైత్ర మాసమనందు గాని, వైశాఖ మాసమనందు గాని, శ్రావణ మాసమనందు గాని, కార్తీక మాసమనందు గాని ఈ యొక్క వ్రత విధానాన్ని ఆచరించవలను అని చెప్పి చెప్తారు. అలాగే పాఠ్యము నుంచి పౌర్ణమి వరకు పాఠ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, పౌర్ణమి తిథులందు మిక్కిలి పుణ్యతిథులు అని చెప్పి ఈ తిథులలో ఈ వ్రత విధానాన్ని ఆచరించవలను అని చెప్పేసి సెలవిస్తారట శ్రీ మహావిష్ణువు. అలాగే అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ఈ యొక్క చంద్రుడి పైన ఉంటుంది కాబట్టి ఈ చంద్రమాసంలో కూడా ఈ యొక్క వ్రత విధానాన్ని ఆచరించవచ్చును అని చెప్పేసి ఈ యొక్క శ్రీ మహావిష్ణువు వీరికి చెప్పడం జరిగిందట. అయితే ఓ మహాప్రభు, నారద మహాముల వారు అడుగుతారట, ఓ మహాప్రభు, ఈ యొక్క వ్రత విధానము ఏ మాసమునందు చేయాలో చెప్పారు, ఏ పక్షమునందు చేయాలో చెప్పారు, ఏ నక్షత్రమునందు చేయాలో చెప్పారు. అలాగే ఈ వ్రత విధానానికి నియమ నిష్టలు ఏమిటి? ఈ వ్రత విధానానికి స్వామివారికి నివేదనగా ఏది చేయవలను అని చెప్పేసి అడుగుతారట శ్రీ మహావిష్ణువుని శ్రీ నారద మహాముల వారు అడగడంతో శ్రీ నారద మహాముల వారికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడ, ఈ యొక్క వ్రత విధానాన్ని ఉదయాన్నే లేచి నిత్యాది కర్మాలు ఆచరించుకుని బంధుమిత్రులందరినీ పిలుచుకుని ఇంట్లో గాని, దేవాలయమునందు గాని, వసతి గృహములందు గాని ఏ రోజైనను ఈ వ్రత విధానాన్ని ఆచరించవచ్చును అని చెప్పి చెప్పుకుంటారట. అలా ఆచరించుకున్నటువంటి వారికి సకల సౌఖ్యాలు
వస్తాయి, సకల సౌఖ్యాలను ఇస్తాడు స్వామి అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. అలాగే కిలోంబావు గోధుమ రవ్వ ఆవులతో చేసినటువంటి ప్రసాదాన్ని స్వామివారికి నివేదనగా చేయవలను అని చెప్పి చెప్పుకుంటారు. అలాగే మిక్కిలి ప్రీతికరమైనటువంటిది అరటి పండుతో ఈ యొక్క వ్రత విధానాన్ని సమాప్తి చేయవచ్చును అని చెప్పి చెప్తారు. ఇలా తెలుసుకున్నటువంటి ఆ నారద మహామనుల వారు భూలోకమునకు బయలుదేరి వెళ్ళాట. ఇది స్కాంద పురాణే సూతో సంవాదే ప్రథమోధ్యాయ సమాప్తః ద్వితీయోధ్యాయ ప్రారంభః